10 to 12 years రాగానే ఈ వ్యాక్సిన్ కనుక మనం ఇచ్చేసినట్టయితే మన పిల్లలందరికీ ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్ కొనివ్వకుండా అదే కాస్తో ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే పూర్తిగా మనం మసూచిని పోలియోని ఎలా ఎరాడికేట్ చేసామో అలా ఈ క్యాన్సర్ ని కూడా ఎరాడికేట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు రాని జబ్బులకు ఎందుకు వ్యాక్సినేషన్ అని జరుగుతున్న డిబేట్ కి మీ వర్డ్? దిస్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం అండి సౌత్ ఇండియాలో. ఇది రాని జబ్బు కాదు, ఇది ఖచ్చితంగా చాలా కామన్ ప్రాబ్లం. ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క వ్యాక్సిన్ అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు అందుబాటులో ఉంది. లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే వారు మెర్క్ కంపెనీతో డిస్కస్ చేసి ఈ వ్యాక్సిన్ ఇండియాలో చాలా తక్కువ ఖర్చుగా అందుబాటులో తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఇండియాలోనే ఈ వ్యాక్సిన్ తయారు చేసి మన పిల్లలందరికీ ఫ్రీగా ఇవ్వాలనుకుంటారు. మన బడ్జెట్ లో ప్రెసెంట్ గవర్నమెంట్ ప్రెసెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఇది ఫ్రీగా మన పిల్లలందరికీ అందిస్తామని. సో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా 016 కానీ 026 కానీ 2-3 డోసేజ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇవ్వటం ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చేసి క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ తో చేయొచ్చు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? వెంటనే మాకు ఒక డౌట్ వస్తుంది. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనికి. మనం మిగతా వ్యాక్సిన్ లాగానే ఏదైనా కొంచెం 99 degrees ఫారెన్హైట్ ఫీవర్ రావచ్చు తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.